హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడితం కిచెన్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి. మొదటిగా స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి రవ్వను వేసి దాన్ని బాగా అటు ఇటు కదుపుతూ రోస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత సపరేట్ బౌల్ తీసుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసి వాటర్ మొత్తం బాగా మరిగేంత వరకు వెయిట్ చేశాను. ఆ తర్వాత వాటర్లో కొంచెం ఫుడ్ కలర్ని వేసుకొని వాటర్ బాగా మరిగించుకున్నాను. వాటర్ బాగా మరిగి ఫుడ్ కలర్గా ఉన్నప్పుడు మనం రోస్ట్ చేసుకున్న ఈ రవ్వను కొంచెం కొంచెంగా వాటర్లో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. వాటర్ మొత్తం ఈ రవ్వకు పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, వాటర్ మొత్తం ఈ రవ్వకు పట్టి మంచి ఫ్లేవర్ మనకి కనబడుతుంది. ఇవాళ ఈ స్వీట్ చేయడానికి కారణం ఏంటంటే, సడన్గా మాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ కాల్ ఏంటంటే మా ఇంటికి చుట్టాలు వస్తున్నారని, అది కూడా 10 మినిట్స్లో మా ఇంటి దగ్గరలో ఉన్నారని తెలిసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ టైంలో వెంటనే వాళ్ళకి ఏమి ఇష్టమా అని ఆలోచిస్తే వాళ్ళకి బాగా ఇష్టమైంది స్వీట్ అని తెలిసింది. వెంటనే ఏ స్వీట్ తక్కువ టైంలో చేయాలని ఆలోచిస్తే వెంటనే గుర్తుకొచ్చింది ఈ రవ్వ కేసరి. చూసారు కదా, వాటర్ మొత్తం ఈ రవ్వకు పట్టి మంచి ఫ్లేవర్ మనకి కనబడుతుంది. ఆ తర్వాత బాగా పట్టిన ఈ రవ్వలో కొంచెం షుగర్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. జీవితం కూడా ఈ రవ్వ కేసరి లాంటిదే. వేడి మంటలు వస్తాయి, కానీ తట్టుకుంటే తీపి ఫలితం ఉంటుంది. తప్పులు జరగచ్చు, కానీ కలిపితే గెలుపు తప్పదు. చివరికి మనమే మన జీవితాన్ని తీపిగా చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత రవ్వ అనేది గట్టిగా మరడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత సపరేట్ ప్యాన్ తీసుకుందాం. ఆ ప్యాన్లో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుందాం. నెయ్యి బాగా వేడి అవ్వాలి, ఎందుకంటే టేస్ట్ బాగా రావాలి కదా. వేడి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ని ఆ రవ్వలో వేసుకొని అటు ఇటు కదుపుతూ ఉండాలి. ఆ తర్వాత రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం కలుపుకుంటూ ఉంటామో అబ్బబ్బబ్బా చెప్పలేనండి, ఎందుకంటే మీకే అర్థమవుతుంది కదా. ఇంతలో మా కాలింగ్ బెల్ మోగింది. ఎవరని చూస్తే మా రిలేటివ్స్. ఆగండి ఆగండి, అప్పుడు అయిపోలేదు. వారికి మేము చేసిన ఈ సర్ప్రైజ్ స్వీట్ని ఇవ్వగానే వారు చాలా చాలా బాగుందని చెప్పగానే ఆ టైంలో నా ఫీలింగ్ ఏంటంటే, నా 2 చేతులు నా జోబులో పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నా నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఈ వీడియో ఇష్టపడ్డారంటే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ఇలాంటివి మరెన్నో తీయని క్షణాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు అడితం కిచెన్స్. మీ విజయానికి, మీ వంటకానికి శుభాకాంక్షలు.